వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. వీడియో చూసే మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన సిపిఐఎం బృందం హైదరాబాద్ లోని నల్లకుంట క్వారంటైన్ ఫీవర్ హాస్పిటల్ సందర్శించింది. రోగులకు సౌకర్యాలు, ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో జరగట్లేదని, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, డాక్టర్లు, నర్సుల హాజరు శాతం తక్కువగా ఉందని, ఆసుపత్రిలోని పరికరాలు సరిగా పనిచేయడం లేదని, అన్ని రకాల మందులు లేవని, మంచాల పైన మ్యాటర్ సరిగా లేవని, రోగులకు నర్సులకు బదులు ఐఎంఓలు సెలైన్ ఎక్కిస్తున్నారని సిపిఐ బృందం గుర్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ సిపిఎం నాయకులు, కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి క్వారంటైన్ ఫీవర్ హాస్పిటల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఎం హెచ్చరించింది. సిపిఐఎం పార్టీగా మొన్న అనేక ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఫీవర్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది, సరైన వైద్యం చేస్తలేరు అని చెప్పే పద్ధతుల్లో వార్తలు రావడంతో ఈరోజు సిపిఎం పార్టీగా మేము సర్వే చేయడానికి వచ్చాం. మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఈరోజు చాలామంది డాక్టర్లు, సూపరింటెండెంట్లు, అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే హాస్పిటల్లో రోజుకు 2000 మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసే పరిస్థితి ఏంటి? డాక్టర్లు సరైన పద్ధతిలో లేరు, జూనియర్ డాక్టర్లు లేరు, ఆర్ఎంఓ డాక్టర్లు సరైన పద్ధతిలో పట్టించిన పరిస్థితి లేదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి, అందరినీ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తే వైద్యానికి చాలా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చింది, అనేక రకాల మందులు, ఉండాల్సిన మందులు చాలా తక్కువ ఛార్జ్లోనే ఇస్తూ ఉన్నారు. అట్లాగే సిపిపి మిషన్, పాత మిషన్ సరైన పనిచేయట్లేదు, కొత్తది తీసుకొచ్చారు కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఎవరు తెలియలేని పరిస్థితి వస్తుంది. షుగర్ కిట్లు సరైన అందుబాటులో లేవు. అదేవిధంగా బీపీ చెక్ చేసే మిషన్లు ప్రతి డాక్టర్ దగ్గర ఉండాలి. బీపీ చెక్ చేసే మిషను ఎవరు డాక్టర్ దగ్గర లేవు, ఒకటో రెండో పనిచేస్తూ ఉన్నాయి. డాక్టర్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు, జూనియర్ డాక్టర్లకు కానీ సీనియర్ డాక్టర్లకు కానీ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా డాక్టర్స్ కొరత ఉంది. జూనియర్ డాక్టర్తో పాటు సీనియర్ డాక్టర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్టాఫ్ నర్సులు 40 మంది ఉండాల్సిన చోట 20 మందే ఈ హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. అట్లాగే పేషెంట్లకు ఏదైతే గ్లూకోజులు, ఏదైతే ప్రాథమిక వైద్యం చేయాలో అది నర్సులు చేయాల్సిన పనిని ఇక్కడ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు, వార్డ్ బాయ్తో పని చేయిస్తున్నారు. చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. వాళ్ళకి సరైన పద్ధతిలో ఇంజెక్షన్ రాదు, వాళ్ళకు గ్లూకోజ్ పెట్టడానికి రాదు. వాళ్ళతో పని చేయిస్తే ఏ రకమైన పేషెంట్తో చెలగాటం, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడమే తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ హాస్పిటల్ పేరు చారిత్రకమైన హాస్పిటల్. ఈ హాస్పిటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోకి ఇక్కడ వైరల్ ఫీవర్ వస్తే క్వారంటైన్ హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్ పేరుంది. ఆ పేరును తెలంగాణ ప్రభుత్వం చెడగొట్టొద్దని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ అనేక కరోనా ప్రాంతాల టైంలో అనేక మంది సేవలు అందించిన హాస్పిటల్. బెడ్లు సరిగా లేవు, మ్యాట్రిన్స్ మొత్తం కూడా ఖరాబై ఉన్నాయి, వైట్ క్లాత్ సరైన పద్ధతిలో లేవు. మీరు లోపలికి వచ్చి చూస్తే హాస్పిటల్లో ఎట్ల పడతా చెత్త చెదారం ఉంది. హాస్పిటల్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన, అంటువ్యాధులకు వచ్చే పవలించే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు అనేక వ్యాధులు వచ్చే కాలం ఇది. ఇప్పటికి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ హాస్పిటల్ పైన ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాంతాన్ని, ఈ హాస్పిటల్ని కాపాడాలి. వెంటనే డాక్టర్ల సంఖ్య పెంచాలి, స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాలి, మందుల్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి. మందులు లేకపోతే పేషెంట్లు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కోడి వ్యర్థాలను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని చేపల చెరువులకు చేపల మేతగా తరలిస్తున్న పెద్ద అక్రమ దందాను హైదరాబాద్ ఫుడ్ అడాల్టరేషన్ సర్వేలెన్స్ టీం ఛేదించింది. ఈ బృందం అంబర్పేట, అత్తాపూర్, కూకట్పల్లి, పెద్దంబర్పేటలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సుమారు 120 టన్నుల కోడి వ్యర్థాలను తరలిస్తున్న 9 ట్రక్కులను అడ్డగించింది. హైదరాబాద్ నుండి గుంటూరు, భీమవరం, వినుకొండ, అడ్డెక్కిలోని చేపల చెరువులకు ప్రతిరోజు వందలాది టన్నుల కోడి వ్యర్థాలను తరలిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం కోసం జిహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్ కు పంపిన ఈ వ్యర్థాలను చేపల మేత కోసం చట్టబద్ధంగా మళ్లిస్తున్నట్టు తెలిపింది. ఈ నెట్వర్క్ లో పాల్గొన్న వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసి రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాటర్ వస్తుంది ఎంత వాటర్ వాటర్ వస్తుంది మొత్తం అల్లడైపోతుంది. అదేనా వాటర్ వస్తుంది ఎంత వాటర్ వాటర్ వస్తుంది మొత్తం అల్లడైపోతుంది. అదేనా బోధ్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నేరేడుగొండ మండలంలోని బుద్దికొండ నుంచి తేజాపూర్ గ్రామం వరకు 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుతో పాటు సిడి వర్క్స్ సిసి రోడ్డు పనులకు సోమవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు కీలకమని, బుద్దికొండ తేజాపూర్ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నానని తెలిపారు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నారని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఉన్న
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అడ్డుకోవడంలో విద్యాశాఖ విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యా సంస్థల విపరీతమైన ఫీజుల పెంపుదలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును చట్టంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని సెబాన్ నదిలో ముగ్గురిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అనురూప్ రెడ్డి మృతదేహానికి భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కవాడిపల్లికి చెందిన కోడూరు రాజేందర్ రెడ్డి, దుర్గాభవాని దంపతుల చిన్న కుమారుడు అనురూప్ రెడ్డి 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా గత నెల 30న స్నేహితులతో కలిసి లూసియానాలోని టొరాడో పార్క్ వద్ద సెబానా నది వద్దకు వెళ్లారు. ముగ్గురు స్నేహితులు లోతులోకి వెళ్లి నీట మునుగగా అనురూప్ వారిని ఒడ్డుకు లాగి తాను చేపల వలకాలకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయారు. 10 రోజుల తర్వాత యువకుడి మృతదేహం కవాడిపల్లికి చేరుకోగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో గల ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. కాలేజీ ఆవరణలో సరైన రహదారి సౌకర్యం లేక విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలంటే
వారికి అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని, విద్యా సంస్థల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.